మూసీ నదిపై కాంగ్రెస్ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకు సోయి తప్పి వ్యవహరిస్తున్నారు. సుందరీకరణకు శృంగారానికి తేడా తెలవకుండా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వాగిన వాగుడు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మూసీ నది చుట్టుపక్కల ఉన్నవారెవరూ భయపడే అక్కర్లేదు. మూసీని శృంగారమైన నదిగా మార్చే ఆలోచన ముఖ్యమంత్రికి ఉందంటూ ప్రకాష్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై జనమంతా నవ్వుకుంటున్నారు. మూసీ నది ఉన్నవారు ఎక్కడ కూడా ఎవరు భయపడేది అవసరం లేదు. మీ ఒక్క ఇల్లు అయినా దానికి మేము అందరం తిన్నారు, మా మంత్రి గారు కూడా తిన్నారు. సర్వే చేస్తాము. సర్వే ఎందుకు చేస్తాము? మన రాయుడు మూసీ నది మన శృంగారమైన మూసీ నది, మూసీ నది మన శృంగారమైన మూసీ నది, మూసీ నది మన శృంగారమైన మూసీ నది. మన నాసి గడ్డి పెట్టుకెళ్ళి మనం పురాణపూర్ దాకా బాబు గారి దాకా శృంగారమైన బాబు మళ్ళీ ఇలా చేయాలనే ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారికి ఉన్నది. మీకు నేను అందరు కూడా ఆయన కూడా మాట ఇచ్చిన మూసీ నదులు ఉన్న వాళ్ళందరూ కూడా మూసీ నదులు ఉన్న వాళ్ళు ఎక్కడ కూడా ఎవరు భయపడేది అవసరం లేదు. మీ ఒక్క ఇల్లు అయినా దానికి మేము అందరం తిన్నారు, మా మంత్రి గారు కూడా తిన్నారు. సర్వే చేస్తాము. సర్వే ఎందుకు చేస్తాము? మన రాయుడు మూసీ నది మన శృంగారమైన మూసీ నది, మూసీ నది మన శృంగారమైన మూసీ నది, మూసీ నది మన శృంగారమైన మూసీ నది. మన నాసి గడ్డి పెట్టుకెళ్ళి మనం పురాణపూర్ దాకా బాబు గారి దాకా శృంగారమైన బాబు మళ్ళీ ఇలా చేయాలనే ఆలోచనతో మన ముఖ్యమంత్రి